ఆ గణేశుడి నిమజ్జనంతో భాగ్యనగరం మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఎటు చూసినా సరే పిల్లల కేరింతలు, బై బై గణేశ నినాదాలతో సందడిగా మారిపోయింది. మండపాల్లో 11 రోజుల పాటు భక్తులతో విశేష పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి వడివడిగా ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నారు. గంగమ్మ ఒడిలోకి చేరేందుకు ఆ గణేశుడు ఊరేగింపుగా సాగర్కు తరలి వస్తున్నాడు. ఇప్పటికే వేలాది విగ్రహాల నిమజ్జనం పూర్తయిపోయింది. ఎంజే మార్కెట్, చార్మినార్ నుంచి గణపతి విగ్రహాలు భారీగా తరలి వస్తున్నాయి. ఇక రేపు ఉదయం వరకు కూడా ఈ నిమజ్జన ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు వేల సంఖ్యలో ట్యాంక్ బండ్కు చేరుకున్నారు భక్తులు. వెళ్లి రావయ్య గణపతి అంటూ వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా జనసంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాయంత్రం 4 గంటల వరకు 4 గంటల ప్రాంతంలో కొద్దిగా తగ్గినటువంటి ఆ కోలాహలం ఇప్పుడు మళ్లీ పుంజుకున్నట్టుగా కనిపిస్తోంది. ఒక్కొక్కటిగా విగ్రహాలు మళ్లీ తరలి వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు 6:30 గంటల వరకు చూసినట్టయితే ఇంచుమించుగా ఇంకా ఎక్కువగా నిమజ్జనానికి తరలి వచ్చే విగ్రహాల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. గణేష్ని శోభాయాత్ర వేగంగా సాగుతూ ఉంది. మొజంజాహి మార్కెట్, చార్మినార్, అలాగే సచివాలయం వద్ద ఉన్నటువంటి పరిస్థితులు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. వేలాదిగా విగ్రహాలు ముందు కదులుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కాస్త వేగంగానే శోభాయాత్ర కదులుతూ ఉంది. ఉదయం నుంచి కూడా చెప్పుకుంటే గ్రేటర్ బదిలో ఈ రోజు మొత్తానికి 1,00,000 విగ్రహాల నిమజ్జనం కావచ్చని అంచనా వేశారు అధికారులు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఈ రోజు నిమజ్జన మహోత్సవం ఉండడంతో జై గణేష్ నామస్మరణతో హైదరాబాద్ మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అటు హైదరాబాద్ చార్మినార్ దగ్గరటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. బాక్స్ నెంబర్ 1లో గణేశుడు ఒక్కొక్కరుగా విగ్రహాలన్నీ కూడా ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మరొక బాక్స్ లో లాల్బాగ్ ముంబై నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారం మనం చూస్తున్నాం. నిమజ్జన మహోత్సవ ప్రత్యక్ష ప్రసారాన్ని మనం చూడొచ్చు ముంబై నుంచి. ఇక మొజంజాహి మార్కెట్ లో యువకుల నృత్యాలు చూస్తున్నాం. బై బై గణేశ అంటూ గణేశుణ్ణి గంగమ్మ తల్లి ఒడికి చేర్చే ముందు వాళ్ళ ఆటపాటలతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ట్యాంక్ బండ్ వద్ద కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా వేగంగా ముందుకు కదులుతున్నాయి వినాయక విగ్రహాలన్నీ కూడా. శోభాయాత్ర కన్నుల పండుగ సాగుతోంది. జై గణేష్ నామస్మరణతో మొత్తం హైదరాబాద్ అంతా కూడా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తోంది. ఎటు చూసినా సరే రకరకాల వినాయక విగ్రహాలు వేలాదిగా నిమజ్జన మహోత్సవానికి తరలి వెళ్తూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఈరోజు నిమజ్జన మహోత్సవం ఉండడంతో దాదాపుగా అన్ని ముఖ్య ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా ముందుగానే అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి. నిమజ్జన మహోత్సవం రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. అండ్ ట్రాఫిక్ ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ సంవత్సరం ప్రత్యేకంగా సూపర్ క్రేన్స్ ద్వారా ఈ నిమజ్జన మహోత్సవాలు దాదాపుగా జరిగాయి. మనం చూసాం మధ్యాహ్నం మహాగణపతి విగ్రహ నిమజ్జనోత్సవాన్ని చూసాము. ఒక సూపర్ క్రేన్ ద్వారా సప్తముఖ మహాగణపతి నిమజ్జనం జరిగింది. ఈ రోజు చాలా కన్నుల పండుగ దృశ్యాలు కనిపించాయి. ఇక బాలాపూర్ లడ్డు ఎంత స్పెషాలిటీ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గణేష్ నిమజ్జనం రోజు అందరి దృష్టి కూడా ఎన్ని లక్షలు బాలాపూర్ లడ్డు వేలం పాట కొనసాగుతుంది అని మనందరం కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి. సో అది కూడా చాలా ఆసక్తిగా సాగింది ఈ రోజు వేలం పాట. గత ఏడాది కంటే దాదాపుగా 3,01,000 రూపాయలు ఎక్కువనే వేలం పాట సాగింది లడ్డూకు సంబంధించి. హుస్సేన్ సాగర్ వైపు ఇక 25,000 నుంచి 30,000 వరకు కూడా విగ్రహాలు నిమజ్జనం అవ్వచ్చు అంటూ కూడా అధికారులు అంచనా వేశారు. హోల్గా మొత్తం గ్రేటర్ బదిలో చూసినట్లయితే 1,00,000 విగ్రహాలు దాదాపుగా నిమజ్జనం కావచ్చని అధికారులు చెబుతూ ఉన్నారు. ఇప్పటికే చాలా విగ్రహాల నిమజ్జనం జరిగిపోయింది. ఇంకా 30 నుంచి 40,000 వరకు విగ్రహాల నిమజ్జనం జరిగే అవకాశం ఉంది. సాయంత్రం 6:10 కావస్తోంది ప్రస్తుతం సమయం. ఇంకా విగ్రహాల నిమజ్జనం జరుగుతూనే ఉంది. రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. రేపు తెల్లవారుజాము వరకు కూడా ఈ నిమజ్జన మహోత్సవ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.